హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఈరోజు నేను నా పూజా రూమ్ క్లీన్ చేసుకుంటున్నానండి. ముందుగా పూజ గదికి వేసిన తోరణాలు తీస్తున్నాను వాష్ చేసుకోవడానికి అనమాట. సైడ్కి వాల్ హ్యాంగింగ్స్ వేసుకున్నాను ఇలా. అలాగే పూజ గదికి ఇలా కర్టన్ వేసుకున్నానండి. ఈ కర్టన్ కూడా తీస్తున్నాను, వైట్ కర్టన్. పండగ ముందు రోజు ఎప్పుడైనా నేను ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా హైట్ ఉంది, బ్రాస్వి అనమాట, నెమలి వచ్చిన గంటలు దీపాలు, అవైతే నాకు అందలేదు, అందుకనేసి మా బాబుతో తీపిస్తున్నాను. ఈరోజు బాబు బర్త్డే కదా, ఎంతైనా పిల్లల హైట్ ఉంటే మనకు చాలా యూజ్ కదా, ఏమైనా హైట్ అన్నీ వాళ్ళతో అందించుకోవచ్చు. నేను అలాగే తీసుకుంటానండి. మా బాబు చూడండి పొట్టుకు నన్ను నవ్వుతున్నాడు. తర్వాత పూజా రూమ్ క్లీన్ చేసుకుంటున్నానండి. పూజా రూమ్ ఎప్పుడైనా నేను ఇలాగే క్లీన్ చేసుకుంటాను. గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సోలా పొడి యాడ్ చేశాను, అలాగే కొంచెం విమ్ లిక్విడ్ అనమాట. ఇంక ఇలాంటివి వాడను నేను కెమికల్స్. ఇంకా కొత్తదండి స్క్రబ్బర్ అనమాట, ఇలా స్పాంజ్ స్క్రబ్బరు. ఇంకా దీంతోనే క్లీన్ చేసుకుంటానండి నేను. మాది వైట్ అండి, మార్బల్ స్టోన్, అందుకనేసి ఇలా అద్దుకుంటూ స్క్రబ్బర్తో ఇలా వాష్ చేసుకుంటున్నాను, బాగా స్క్రబ్ చేసుకుంటున్నాను. చాలా నీట్గా అయిపోతాయండి, ఇలాంటి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. రోజు హార్ తీస్తుంటాం కదా, అందుకనేసి టైల్స్ అందు బ్లాక్ అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే కనీసం నెలకోసారైనా మనం పూజా రూమ్ డీప్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత నేను క్లాత్తో ఇలా తుడుచుకుంటున్నాను. చూడండి మొత్తం క్లీన్ చేసేసాను. 1-2 సార్లు నీళ్ళు మార్చుకునేసి బాగా క్లీన్ చేశానండి. వైట్ మార్బుల్ స్టోన్ చూసారా, లైటింగ్ చూడండి ఎలా పడుతుందో. మొత్తం క్లీన్ అయిపోయింది కదా. లాస్ట్లో అండి పసుపు నీళ్ళు అనమాట, కొంచెం పసుపు యాడ్ చేసేసి, వైట్ మార్బుల్ స్టోన్ కనుక ఎక్కువ పసుపు పెట్టలేదండి, ఇలా పసుపు నీళ్ళలో ఒక క్లాత్ అద్దేసి తుడుస్తున్నాను. పూజ మొత్తం ఇలా తుడిసేసాను అనమాట. పసుపు నీళ్ళు చల్లుకుంటే మంచిది అంటాం కదా పండగకు, నేనైతే ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. వైట్ కనుక ఎక్కువ పసుపు కలపను అనమాట. ఇలా పూజ గది మొత్తం శుభ్రం చేసుకున్నానండి. ఇంకా కబోర్డ్స్ అండి, కబోర్డ్స్ 2 ర్యాక్స్ బయట తీసి పెట్టాను, ర్యాక్స్ క్లీన్ చేస్తున్నాను. లోపల ఉన్న పసుపు కుంకుమ అన్నీ తీసేసాను. మ్యాట్ వేసాను, మీరు చాలామంది మ్యాట్ వేయక్క అన్నారు కదా, మ్యాట్ ఇంతకు ముందే వేసి ఉందండి ఆల్రెడీ, వైట్ కనుక మీకు సరిగా కనిపించదు. ఇలా ఫస్ట్ తడి బట్టతో, తర్వాత పొడి బట్టతో ఇలా క్లీన్ చేసేసి మళ్ళీ మ్యాట్ వేస్తున్నాను. ఇలా మ్యాట్ వేసుకుంటే మనకు చాలా యూజ్ అవుతాయండి, తీసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కానీ. అన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను చూసారా, కుంకుమ పసుపు, అలాగే ఒత్తులు, ఆయిలు. ఇంక ఇది 2వ కబోర్డ్ అనమాట. ఇవి కూడా వెండి సామాను అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి దూది, ఇది కూడా అలాగే తీసేసి మ్యాట్ తీసేసి క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను చూసారా. ఇలా కవర్లో పెట్టుకున్నాం అనుకోండి వెండి సామాను నల్లగా కాదనమాట. ఇవి 2 ర్యాక్స్ పెట్టేశానండి కబోర్డ్స్లో. ఇదిగోండి ఒక సైడ్ ఏమో అన్ని కుంకుమ పసుపు రోజువారీ అనమాట. ఇవి వచ్చేసి వారమో ఎప్పుడైనా అవసరం పడినప్పుడు పెట్టుకునేటివి అనమాట. ఇప్పుడు వెండి సామాను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నానండి. వేడి నీళ్ళల్లో కొంచెము సిల్వర్ ఫాయిల్ వేసేసి అలాగే సోలా పొడి వేసేసి పెట్టుకున్నాను. వేడి నీళ్ళలో స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి కలుషం చెమ్ము కలర్ చూడండి ఎలా వచ్చేసిందో, మొత్తం బ్లాక్నెస్ అంతా పోతుందండి. ఇవి కాసేపు నానబెట్టుకోవాలి. అంతలోపల పూజా రూమ్లో చూడండి వాకిలంతా క్లీన్ చేసుకున్నాను. అమ్మవారి విగ్రహం అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు పటాలు తుడుస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా ముందు రోజే క్లీన్ చేసుకుంటానండి. ఇది చూసారా క్యాప్, ఇలా ట్రై చేయండి, పూలు ఎప్పుడు కింద పడిపోవు అనమాట. చిన్న టిప్ ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. ఇప్పుడు పటాలు తుడుస్తున్నానండి. నేను ఎప్పుడైనా కానీ ముందు రోజే క్లీన్ చేసుకుంటాను, కానీ బొట్లు అయితే పెట్టను అనమాట. బొట్లు మరుసటి రోజు పొద్దున పెడతాను, పని ఈజీ అవుతుంది కదా. మరుసటి రోజు పొద్దున ఊరికే ఇట్లా పొడి క్లాత్ తీసుకునేసి తుడిచేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెడతాను. ఇదిగోండి పటాలన్నీ తుడిచేసాను. ఇంకా పూజా సామాగ్రి అనమాట, ఇందాక నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. కొంచెం పీతాంబరి వేసాను, అందులోనే విమ్ లిక్విడ్ అనమాట. ఎలాంటి నీళ్లు యాడ్ చేయకుండా ఇవి 2 కలిపి పేస్ట్ లెక్క చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి పేస్ట్ లెక్క అవుతుంది. చాలా తెల్లగా తలతలా మెరుస్తాయండి, కొత్త వాటికంటే ఇంకా షైనింగ్ వస్తాయి. నేను చేసినట్లుగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కలుషం చెమ్ము క్లీన్ చేసి చూపిస్తాను మీకు.
నీళ్ళు బాగా మరగనిచ్చేసి కొంచెం సోలా పొడి, కొంచెం విమ్ లిక్విడ్, అలాగే సిల్వర్ ఫాయిల్ వేసేసి ఇవి నానబెట్టానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టాను. చూడండి ఎంత షైనింగ్ వచ్చాయో. తర్వాత పీతాంబరి అలాగే విమ్ లిక్విడ్ పేస్ట్తో ఇలా క్లీన్ చేసుకున్నాను. చూడండి షైనింగ్ చూడండి. నాకు ఈ లిక్విడ్లు పడవండి, అందుకనేసి నేను చేతిలో గ్లౌజులు వేసుకున్నాను. తర్వాత చిన్న ప్లేట్ కూడా అలాగే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా మిగతావి కూడా అలాగే క్లీన్ చేసుకుంటాను. షైనింగ్ చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయి కదా. ఇంకా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. మొత్తం పూజా గది మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అండి ఇలా గడప ఉంటుంది కదా, పూజా రూమ్ గడప, ఆ పైన 3 నామాలు, శంఖము, చక్రము, సైడ్కున్న డిజైను, వాల్ క్లాడింగ్ అంతా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. తడి బట్ట పొడి బట్టతో ఇలా మొత్తం క్లీన్ అయిపోయిందండి. లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. ఇదేమో మ్యాట్. మీ అందరూ అంటుంటారు కదా, నేను ఖచ్చితంగా మ్యాట్ వేస్తానండి. తర్వాత వెండి సామాగ్రి అనమాట. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయి కదా. పొడి బట్టతో కూడా క్లీన్ చేసి పెట్టానండి. ఇలా టిష్యూ పేపర్ వేస్తున్నానండి పైన, ఎందుకంటే కలర్ మారకుండా ఉంటాయి. రేపు కదా వాడేది, అందుకనేసి. ఇదిగోండి నా పూజ గది మొత్తం క్లీన్ అయిపోయింది. దేవుడి పటాలు అన్నీ క్లీన్ చేసుకున్నాను. రేపు ఉదయానికి కొంచెం మనకు టైం ఉంటుంది కదా, ఉదయాన్నే హడావిడి లేకుండా ఇదిగోండి పూజా రూమ్ బయట మొత్తం ఇలా అమ్మవారి తలుపు అన్నీ బాగా క్లీన్ చేసుకున్నానండి. చూసారు కదండి, రేపు పండగ కనుక పూజా రూమ్ అంతా ఈరోజే క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా అబ్బాయి బర్త్డే కనుక గుడికి కూడా వెళ్ళొచ్చామన్నమాట. మీ అందరూ చాలా 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 థ్యాంక్స్ అండి. మా అబ్బాయికి మీ అందరూ విషెస్ ఇచ్చారు కనుక నాకైతే మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి అందరికి విష్ చేసినందుకు. చాలా మంది విష్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా చాలా సంతోషం అండి. నేను అసలు ఊహించలేదనమాట మీరు ఇంతమంది. నాకు సెంటిమెంట్, నాకు ఏడుపు వస్తుంది. ఇంతమంది మీరు చెప్తారు అనుకోలేదనమాట. మా అబ్బాయికి మీ అందరి ఆశీస్సులు ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా నాకు ఏడుపు వస్తుంది చెప్పాలంటే. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. మా అబ్బాయికి పుట్టిన వెంటనే పసికలు అయ్యాయండి. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము. సంవత్సరంలోగా మళ్ళీ 1 మంత్ పాటు విరోచనాలు అయ్యాయి. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము అబ్బాయితో. చాలా సైలెంట్ అండి, చిన్నప్పటి నుంచి సైలెంట్ అనమాట. అప్పుడు మనకు సోడాలు ఉంటాయి కదా, సోడా మూతలు చిన్నవి సిల్వర్లో వస్తాయి, ఆ మూత వేసినా కూడా ఆడుకుంటేటాడు అనమాట. గంటసేపు కానీ ఆకలి అయితే ఏడుస్తాడు తప్పనిచ్చి, ఇంకా వేరే దానికోసం కానీ అల్లరి కానీ ఏమి లేదు. చాలా సైలెంట్ అనమాట. ఇంకా కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఇద్దరికి, పాపకు బాబుకు యుద్ధం. వీళ్ళిద్దరిని ఆపడం కష్టం అండి బాబోయ్. మీ ఇంట్లో కూడా అంతేనా? ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారనుకోండి, బాగా కొట్లాడతారు. చిన్నప్పుడు ఎంత సైలెంటో, పెద్ద అయ్యే కొద్దీ అల్లరి ఎక్కువ అయిపోయారు ఇద్దరు. తర్వాత ఇప్పుడు పెద్ద అయ్యాడు కదా, సైలెంట్ అయ్యాడండి. మా బంగారం బర్త్డే రోజు మీ అందరూ విషెస్ చేసినందుకు మళ్ళీ మీకు చాలా థ్యాంక్స్ అండి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు కూడా చెప్పున్నానా, ఇంకేమైనా మాట్లాడు. మళ్ళీ విష్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికి. చాలా మంది విష్ చేసినారు. చాలా థ్యాంక్స్ అందరికి. అసలు వస్తాడు అనుకోలేదండి. యాక్చువల్గా అయితే 3 days ఉన్నాయి. మామూలుగా అయితే ఈ రోజు కూడా ఎగ్జామ్ ఉంది. మధ్యాహ్నం నుంచి హాలిడే 1 day 2 days ఉంటాయి. మీరే రండి మా, అట్నే గుంటూరులో చదువుతున్నాడు అబ్బాయి, మీరే రండి మా విజయవాడకి వెళ్ళొస్తాము అని అన్నాడు. కానీ అబ్బాయి ఇంటికి వచ్చాడు కదా. పండగ రోజల్లా అబ్బాయి పిల్లలు ఇంటికాడ ఉంటే మనకు చాలా సంతోషం కదా. మనం వెళ్ళి చూసేదానికి పిల్లలు పండగ మన ఇంట్లో చెప్పుకునే దానికి తేడా కదా. అందుకనేసి అబ్బాయి వచ్చినందుకు చాలా సంతోషము. అదండి, చాలా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత పూజ, నేను ఎలా పూజా రూమ్ క్లీన్ చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. అబ్బాయి కేక్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కట్ చేసుకున్నాడు. కానీ ఫ్యామిలీతో పాటు కట్ చేసుకోవడం వేలు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, పైన ఉన్నారనమాట. వాళ్ళు కట్ చేసిన వీడియో కూడా కొంచెం మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మేము కట్ చేస్తాం అనమాట, మా ఫ్యామిలీ మీతో పాటు. మీరు కూడా మా ఫ్యామిలీనే కదా, మీరందరూ విషెస్ చేశారు కదా, మీరు కూడా మా ఫ్యామిలీ కనుక మీతో పాటు ఇప్పుడు అబ్బాయి బర్త్డే కేక్ కట్ చేస్తాడు. అయితే బర్త్డే అంటే బాబుకు కేక్ కటింగ్ అంత ఇంట్రెస్ట్ లేదండి. ఈరోజు తెచ్చుకున్నాడు అనమాట. వాళ్ళ నాన్న తెచ్చాడు రెడ్ వెల్వెట్ కేక్. రెడ్ వెల్వెట్ కూల్ కేక్ అంటండి. కట్ చేస్తున్నాడు మీతో పాటు అనమాట. ఈరోజు కట్ చేయనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ.
bless you now. హ్యాపీ బర్త్డే అన్న. మీ అందరూ చెప్పారండి కేక్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీపం ఉండాలి అని చెప్పారు కదా, అందుకనేసి పెట్టాను. అలాండి పెద్దగా బర్త్డే అంటే మేమేమి గ్రాండ్గా ఎప్పుడు చేసుకోలేదు. నా బర్త్డే ఒక్కటి 10 సంవత్సరం చేశారు, అంతేగాని పిల్లలకి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఈ సంవత్సరం మీతో పాటు మన ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీతో పాటు అనేసి కేక్ తెచ్చాడు అనమాట. అదండి ఈరోజు వీడియో, సింపుల్గా బర్త్డే కేక్ కటింగ్. మీ అందరికీ మళ్ళీ స్పెషల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి మా అబ్బాయిని విషెస్ చేసినందుకు. అలాగే నేను పూజా రూమ్ నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించాను కదా, మీరు కూడా అలాగే క్లీన్ చేసుకోండి. మొత్తం టైల్స్ కానీ అన్ని బాగా క్లీన్ అయిపోతాయి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మీకు మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్ చెప్పండి. మా వారేం మాట్లాడలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు మాట్లాడతారు చూడండి, ఏదైనా మాట్లాడు. నేను మా బాబు సేమ్ ఒకటే అండి. ఈ ఏజ్ లో సేమ్ నేను ఇలాగనే ఉన్నా. వాడు డిట్టో నా లెక్కనే దిగా సేమ్ ఈ ఏజ్ లో ఇట్లానే సేమ్ నేను కూడా ఉన్నది. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు తండ్రి కొడుకు లెక్క ఉండరండి, ఫ్రెండ్స్ లెక్క అన్నమాట. మా అమ్మాయి కూడా అంతే, బాగా పోట్లాడుకుంటారు. అమ్మాయి ఇంకా చాలా నా మీద గలాట్ చేస్తాను. అంతేనండి, నిజంగా చెప్పాలంటే రాక్షసి. ఇప్పుడు విష్ణు బాబు ఉన్నాడు అనుకోండి, నా పార్టీ అనమాట. మేమిద్దరం ఒక పార్టీ. అక్క ఆయన బాబా ఒక పార్టీ అనమాట. బాబు కాలేజీకి వెళ్తాడు కదా, హాస్టల్ కదా. బాబు లేకపోతే నేను ఒక్కదాన్ని అనమాట, నా మాట వినేటోళ్ళు. మేమిద్దరం ఒక పార్టీ, వాళ్ళిద్దరు ఒక పార్టీ. బాబు అంతా వాళ్ళ నాన్న పోలికి వచ్చాడు, పాప అంతా నా పోలికి వచ్చింది. కానీ అది ఓన్లీ ఫేస్ లో అంతే. బాబు బుద్ధి అంతా వేరండి. బాబు నా బుద్ధి వచ్చింది, పాప వాళ్ళ నాన్న బుద్ధి వచ్చింది, అంతే. ఇంకా అంతే. హ్యాపీ బర్త్డే టు రాలేదు. ఫ్రెండ్స్ పాట